రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందా కొనసాగుతూ ఉంది. ప్రైవేటు వారి పాట అంటూ చెప్పేసి డైరెక్ట్గా సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులకు కూడా వాటా వెళ్తుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉందని, కనిష్టంగా 5 లక్షల నుంచి గరిష్టంగా 18 లక్షల వరకు కూడా సీట్లను అమ్ముకుంటూ ఉన్నారు. ఎందుకు మరి అధికారులు వీరిపైన చర్యలు తీసుకోవట్లేదు? చూద్దాం దీనిపైన ఒక కథనం. ప్రైవేట్ వారి పాట, ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా, నోటిఫికేషన్ ముందు దొడ్డిదారిన అడ్మిషన్లు, సీటు కోసం వెళ్ళే విద్యార్థులను గేటు వద్ద నుంచే వెనక్కి పంపుతున్న వైనం, విద్యామండలి నోటిఫికేషన్తో అడ్మిషన్లు అంటూ హడావిడి, రూల్స్ ప్రకారం జేడబ్ల్యూ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత ఈఏపీ సెట్ ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు. కానీ ఇవేమీ పట్టించుకొని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు సిఎస్సి కోర్సుకు 20 లక్షల వరకు బహిరంగంగా బేరాలు. మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గతంలో విద్యామండలి ప్రతిపాదన, కానీ అలా జరగకుండా అడ్డుకున్న కాలేజీలు. యాక్చువల్గా ఈ మేనేజ్మెంట్ కోటాలో ఎవరెవరికంటే జేడబ్ల్యూ ర్యాంకర్లకు, అదేవిధంగా ఈఏపీ సెట్ ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలి. కానీ అలాంటి నిబంధనలు ఏవి ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏం పట్టించుకోకుండా మార్కెట్లలో కూరగాయలు అమ్మినట్టు ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. సిఎస్సిలో గరిష్టంగా 20 లక్షలు అంట. అంటే ఎన్ఆర్ఐ కోటాలో యాక్చువల్గా 4 నుంచి 5 లక్షల మధ్యలోనే కొన్ని డాలర్ల వరకు ఉంటుంది. దాన్ని కూడా ఆ నిబంధన కూడా తుంగలో తొక్కి 18 లక్షలు, 20 లక్షలు, 12 లక్షలు ఇలా నగర శివార్లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే కథ జరుగుతూ ఉంది. అది ఎందుకు ఈ అడ్డుకట్ట వేయట్లేదు? అసలు మేనేజ్మెంట్ కోటా నిబంధనలు ఎందుకు పక్కన పెడుతున్నారు? జేడబ్ల్యూ ర్యాంకర్లను కానీ, ఇంటర్ మార్కుల ఆధారం కానీ, ఈపీ సెట్ వీళ్ళు ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి మాకు సీటు కావాలని చెప్పేసి అడుగుతున్నా కానీ ఆ నిబంధనలు సీట్లు లేవు, ఎప్పుడూ అయిపోయినాయని చెప్పేసి ఆ నిబంధనలు తొంగలో దొక్కుతున్నారు. అలా ఒక విద్యార్థి ఉన్నత విద్యామండలికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది. చూద్దాం. ర్యాంకులతో సంబంధం లేదు, మెరిట్ మాటే లేదు, రూల్స్ గీల్స్ జాంతానాయి, లక్షల్లో వసూళ్లు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సీటు, ముందే విక్రయాలు, పేరుకు అడ్మిషన్ అంటూ ప్రకటనలు, సీట్ల కోసం వెళ్ళే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్, సీట్లు లేవని వాచ్మెన్తో చెప్పిస్తూ వెళ్ళగొడుతున్న తీరు. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఉన్నత విద్యామండలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31న అనుమతించింది. పలు కాలేజీలు ప్రైవేట్ ప్రకటనలు ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించాయి. కానీ దీంతో ఆయా కాలేజీలకు వెళ్ళిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంకెక్కడ సీట్లు, ఎప్పుడో అయిపోయాయంటూ సెక్యూరిటీ సిబ్బందితో గెంటేస్తున్నారు. విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు, నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం జోరందుకుందంటూ ఉన్నాయి. అయితే ఈఏపీ సెట్ రిజల్ట్ వచ్చినాయి. దానికోసం వీళ్ళు విద్యార్థులు అనేవారు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి మాకు సీటీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెక్కడ సీట్లు ఎప్పుడో అమ్ముడు పోయినాయి, మేము ఎప్పుడో సంతల కూరగాయలాగా అమ్మేసాం, 20 లక్షలకి 18 లక్షలకి అమ్మేసామని చెప్తున్నారు. సెక్యూరిటీ గార్డులతో వాళ్ళని గెంటేస్తున్నారు. ఇది కథ. ఇలా జరుగుతుంది హైదరాబాద్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందా. ఈ దందాని ఇట్లనే కొనసాగిస్తారా? వీళ్ళకి ఈ దందాకి అధికారులు ఇలాగే సహకరిస్తారా? చూద్దాం. ఒక సంవత్సరం ఎన్ని వేల కోట్ల దందా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రైవేట్ వారి పాట. అయితే శ్రీరామ్ వెంకటేష్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఏమంటారో చూద్దాం. నిబంధనలు పాటించాలి. యజమాన్య కోటా సీట్ల భర్తీలో కాలేజీలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ దరఖాస్తును స్వీకరించాలి. దీనిపై ఇప్పటికే కాలేజీలకు సర్క్యులర్ కూడా ఇచ్చామని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం.
ఆ యాజమాన్య కోటాలోని 30% సీట్లలో 15% సీట్లను ఇలా భర్తీ చేయాలి. అడ్మిషన్లు ఫీజు నియంత్రణల కమిటీ ఏఎఫ్ఆర్సీ నిర్దేశించిన మేరకు మాత్రమే ఫీజు వసూలు చేయాలి. మరో 15% సీట్లను ప్రవాస భారతీయులు సిఫారసు చేసిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి $5,000 ఫీజు అంటే సుమారు 4.2 లక్షల వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజీలు ఈ నిబంధనలు ఏమి పట్టించుకోవడం లేదు. బ్రాంచీని బట్టి 5-6 లక్షల నుంచి 20 లక్షల దాకా డబ్బులు తీసుకొని సీట్లను వేలంపాట్లో అమ్మేసుకుంటున్నాయి. ఆ విద్యార్థులు మాత్రమే తమ కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నారని వారి మెరిట్ మేరకే సీట్లు ఇచ్చామని చూపుతున్నాయి. మంచి ర్యాంకులు మార్కులు వచ్చిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నాయి. ఏటా ఈ దందా ఇలాగే కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే నీట్ మాదిరిగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యామండలి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ కాలేజీ యాజమాన్యాలు తమ పలుకుబడితో దీన్ని అడ్డుకుంటున్నాయి. యజమాన్య కోటాలోని 30% కోటా ఉంటుంది. అయితే ఆ 30% కోటాలో ఎవరెవరికి ఇవ్వాలంటే జేడబ్ల్యూ కానీ ఇంటర్ మెరిట్ మార్కుల ఆధారం కానీ ఈఏపీ సెట్ వాళ్ళకి కానీ ఆ 30% కోటాలో వారికి అవకాశం కల్పించాలి. వాళ్ళు పోయి కాలేజీకి పోయి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి అవకాశం కల్పించి సీట్ ఇవ్వాలి. కానీ అలా లేదు. ఇక్కడ మిగతా 15% అయితే ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాలో ఎట్లా $5,000 ఫీజు ఉంటుంది. అంటే సుమారుగా 4.2 లక్షల వరకే ఫీజు ఉంటుంది. కానీ ఈ ఫీజును వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్ఆర్ఐ కోటా కూడా ఆ నిబంధనలు పాటించకుండా సీట్ను కేవలం సంతలో ఎలాగా కూరగాయలాగా అమ్ముతూ ఉన్నారు. ఎట్లా అంటే డైరెక్ట్గా ఎలా అంటే 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు సిఎస్సి తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే అందరూ సిఎస్సి ఎక్కడ చూసినా కానీ రేపటి రోజున వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఏం చేయాలి అది కూడా ఆలోచన చేయాలి. కేవలం సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ఆ సిఎస్సిని 20 లక్షలు అంటే ఒక్కొక్క కాలేజీని బట్టి ఒక్కొక్క నగర శివార్లో ఉన్న కాలేజీలు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. అయితే ఈ దందాకి ఒక సంవత్సరంలో ఎన్ని వేల కోట్లు ఉంటుందో చూద్దాం. 1,500 కోట్ల వ్యాపారం జరుగుతుందంట. రాష్ట్రంలోనే 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 156 ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 1,12,069 సీట్లు ఉండగా అందులో ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లు 1,06,000. ఈ సీట్లలో 30% యాజమాన్య కోటా కింద కాలేజీలు భర్తీ చేసుకుంటాయి. ఇందులో సుమారు 20,000 సీట్లు కంప్యూటర్స్ అనుబంధ బ్రాంచీలవే. వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా. ఈ సీట్లకు కాలేజీని బట్టి కనిష్టంగా 8 లక్షల నుంచి గరిష్టంగా 20 లక్షల వరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 15,000 సీట్లను కాలేజీలు అమ్మేసుకున్నాయని సమాచారం. అంటే సుమారు 1,500 కోట్ల మేరకు దందా జరిగిందని తెలిసింది. ఇంత భారీగా సాగుతున్న అక్రమ వ్యాపారంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు, సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సీట్ల అమ్మకం వ్యవహారం యాథేచ్ఛగా సాగిపోతుందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఇది కథ. ఇక ఒక్క సంవత్సరం 1,500 కోట్ల దందా జరుగుతుంది. అయితే ఈ దందాకు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారంట. ఇక చూడ్రిగా ఇట్లా ఉంటే ఇంకా యజమాన్య కోటా కింద నిజంగా వారికి ఎలా న్యాయం జరుగుతుంది? ఎన్ఆర్ఐ కోటా కింద న్యాయం జరగదు, యజమాన్య కోటా కింద 30% కోటా కింద కూడా జరగదు. మళ్ళీ పెండింగ్లో స్కాలర్షిప్లు ఉన్నాయని చెప్పేసి తర్వాత ఈ మధ్యకాలంలో ఒక జరిగిన స్టోరీ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ అయిపోయింది. ఒక ఎంట్రన్స్ రాయటం కోసం సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయి. సర్టిఫికేషన్ కోసం పోతే నీకు ఫీజు రియంబర్స్ రాలేదు, ఆ ఫీజు రియంబర్స్ నువ్వే కట్టాలని చెప్పేసి ఇబ్బంది పెట్టినారు. సో ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యామండలి దానిపైన ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. సర్టిఫికేట్స్ విషయంలో కనుక విద్యార్థుల్ని, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ డిగ్రీ విద్యార్థులు కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా కాలేజ్ పర్మిషన్ రద్దు చేస్తాయని చెప్పేసి ఒక సర్క్యులర్ని తీసుకువచ్చారు. ఇది సంతోషకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా ఇంజనీరింగ్లో దందాను అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ఉన్నత విద్యను మధ్యతరగతి వారికి భారంగా అవుతుంది. కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉన్న సిఎస్సి కోర్సులను సీట్లను అదనంగా పెంచుతూ ఉన్నారు. కానీ మిగతా గ్రూపులలో కూడా అటు త్రిబుల్ ఈ కానీ ఈసీ కానీ సివిల్ కానీ వీటిల్లో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా విద్యావేత్తలు అంటూ ఉన్నారు. అయినా అటువైపు పోకుండా అందరూ సిఎస్సి వైపుకే వెళ్తూ ఉన్నారు. సిఎస్సిలో 18 లక్షలైనా 20 లక్షలైనా కనిష్టంగా 6 లక్షలు 7 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఒక్కొక్క కాలేజీల సీటుని బట్టి. కాబట్టి ఫీజులు ఇలాంటి అడ్డుకట్టలు వేయాల్సిన
ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి తక్షణమే అలాంటి కాలేజీలపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దందా కొనసాగిస్తే అసలు కాలేజీల రద్దు చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా